తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇంటింటికి తిరిగి వైద్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. నేడు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఇంటింటి సర్వే వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలతో జిల్లా యంత్రాంగం 2 రోజులుగా 31 బృందాలతో జల్లెడ పడుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు చికిత్స పొందుతున్నా, కోలుకున్నా, మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. జీఎస్ఎల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సచివాలయం 3 వద్ద సోమవారం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. ఇందుకోసం విశాఖకు చెందిన హూమీ బాబా క్యాన్సర్ పరిశోధనా సంస్థ నిపుణులతో పాటు ప్రభుత్వం నుంచి ఎన్సీడీ వైద్యులు కూడా రానున్నారు. మన బలభద్రపురం గ్రామ ప్రజలకు పంచాయతీ వారి విజ్ఞప్తి. తాతానగరం సచివాలయం 3 వద్ద ఆరోగ్య పరీక్షా శిబిరం ఏర్పాటు చేయడమైనది. గ్రామ ప్రజలు ప్రతి ఇంటి వారు ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరడమైనది. గ్రామానికి చెందిన వారిలో గత 5 ఏళ్లలో 69 మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క్యాన్సర్ చికిత్స పొందారు. ప్రస్తుతం 23 మంది చికిత్స తీసుకుంటుండగా వీరిలో 10 మంది దీర్ఘకాల వ్యాధిగ్రస్తులున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స తీసుకున్న వారి సమాచారం పూర్తి స్థాయిలో సేకరిస్తే వ్యాధి తీవ్రతను అంచనా వేయొచ్చు. వైద్య బృందాలు ఈ 23 కుటుంబాలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, ఆహార అలవాట్లు, పూర్వ చరిత్ర, ప్రస్తుత కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎక్కడుంటున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని ఆరా తీస్తున్నారు. గత 2 రోజులుగా 2803 ఇళ్లను సందర్శించి 8830 మందిని పరీక్షించినట్లు ఎస్పీఎం హెచ్ఓడి డాక్టర్ సుజాత తెలిపారు. బలభద్రపురంలో వ్యాధి తీవ్రతపై స్థానిక వైద్యులకు అవగాహన లేక వారి వద్దనున్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం 6 కేసులున్నాయన్నారని, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యసేవ నివేదిక చూపించి 23 మంది అంటున్నారని మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి వివరాలు ఎందుకు కలపడం లేదని డీఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావుతో పాటు వైద్యుల్ని ప్రశ్నించారు. సామాన్యులకు అర్థం కాని ప్రశ్నలు వేస్తే వాస్తవాలు ఎలా బయటకొస్తాయని నిలదీశారు. ఆంకాలజీ విభాగం నిపుణులు లేకుండా ఆశాలతో సర్వే చేస్తే ఫలితముంటుందా అని ప్రశ్నించారు. వారికి క్యాన్సర్పై అవగాహన ఉంటుందా అని నిలదీశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరినీ సోమవారం స్క్రీనింగ్కు తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో తాను మరో దఫా సర్వే చేయిస్తానని వెల్లడించారు.